తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? కుటుంబ విషయాల్లోనూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ, ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన ఆదాయ విషయాల్లోనూ, కుటుంబ బాంధవ్యాల విషయంలోనూ కొంత ఆశించిన స్థాయిలో కన్నా సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వాగ్దానాలను మొదలైన విషయాల్లో వాటిని నిర్వర్తించడానికి చేసే ప్రయత్నాల్లో కానీ కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అధిక ఘర్షణల్ని అధిగమిస్తూ మాట పట్టింపులు రాకుండా, విభేదాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే అవకాశం అనేది కనబడుతుంది. ఆర్థిక విషయాలు, డ్రైవింగు, కుటుంబ సభ్యులు, సహకారం మొదలైన అన్ని విషయాల్లోనూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తిగత నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఆత్మవిశ్వాసం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల ఉద్వేగాలు, ఘర్షణలు మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. నిర్లక్ష్య వైఖరి లేకుండా ఆరోగ్యం, డ్రైవింగు, కుటుంబ విషయాలు, మీ యొక్క పర్సనల్గా తీసుకునే నిర్ణయాల్లో ఉద్వేగాలకి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్ణయాలతో అవసరమైతే ఆత్మీయుల్ని సంప్రదించి పెద్దల సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషి వల్ల అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఒంటరిగా ఏదో తెలియని డిప్రెసివ్ థింకింగ్ లాంటి వాటికి మొదలైన వాటికి అవకాశం లాంటిది ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క విల్ పవర్తో అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించి, దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా ఆ రీత్యా కావచ్చు, ప్లస్ దూర ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కావచ్చు, ఘర్షణాత్మకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలలో అనుకూలతలు, స్నేహ సంబంధాల్లో అనుకూలతలను పెంపొందించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ప్రశాంతత ముఖ్యమైన విషయాన్ని మీరు గ్రహిస్తారు.